క్యాబినెట్లో నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను. అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను. ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి, నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కిషన్ అన్న గారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి ఒక మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అలాగే నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ మాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం. చాలా ప్రేమ, చాలా అభిమానం మాకు ఇచ్చారు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి, మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం నాకు కూడా దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిత్తశుద్ధితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలానో ఉంది, అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ ఇక్కడ క్రియేట్ చేయాలని, ఏవియేషన్కి సంబంధించి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన తాలూకు ఆలోచన, ఎక్కడెక్కడో విదేశాలలో ప్లేన్లన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, మన దేశంలో మనం ఎందుకు ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదని ప్రధానమంత్రి గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ని మనం ఈ ఇండియాలోకి తీసుకొని రావాలని, ఇండియాలోకి తీసుకొని వచ్చినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకొని రావాలని మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. వెదర్ పరంగా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్స్ ఈ రకంగా ఒక ప్లానింగ్ పద్ధతిలో ముందుకు నడుస్తున్నాం. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి క్లియరెన్స్ అన్ని రకాలుగా కూడా చేశాం. మిగిలింది ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తయితే గ్రౌండ్ లెవెల్లో కూడా పనులు స్టార్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేది వీలైనంత త్వరగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయగలిగితే, ఏదైతే ఈరోజు ప్రజల్లో కూడా ఉత్సాహం చూస్తున్నాను, ముఖ్యంగా వరంగల్ ప్రాంత ప్రజల్లో నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా అవ్వదులే అన్నటువంటి ఒక అనుమానంకి వచ్చేసినట్టున్నారు. ఇంకా ఎన్నో సందర్భాల్లో డిస్కషన్ జరగడం అక్కడే ఆగిపోవడం వల్ల. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా సహకరిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇంకెందులో ఆలస్యం జరగకూడదు అనేదే మా తాలూకు ఆలోచన. ఎయిర్పోర్ట్ అథారిటీ మాస్టర్ ప్లాన్తో సహా సిద్ధంగా ఉన్నారు, ఏ రకంగా అక్కడ ఎయిర్పోర్ట్ రావాలి, రన్వే ఎలా రావాలి, టెర్మినల్ బిల్డింగ్ ఎలా రావాలని. సో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ల్యాండ్ కోసం ఈరోజు వేచి చూస్తున్నాం. అది కూడా వచ్చిన వెంటనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.